ఇట్ ఈస్ బోర్డ్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ ఇచ్చింది. ఇది మీకు చూస్తానే ఒక ఫార్ములాలకి గుర్తు రావాలి. ఆ ఫార్ములా ఏంటి? లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఏ బేసి. ఈ ఫార్ములా గుర్తొచ్చారు. ఈ ఫార్ములా అలాగే ఉంది, కింద డినామినేటర్ కూడా అలాగే ఉంది. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై b పవర్ x మైనస్ 1. ఈ ఫార్ములాలో కన్వర్ట్ అవ్వాలంటే ఎక్స్ అనే టర్మ్ లేదు ఇక్కడ. ఎక్స్ని ఏం చేయాలి? లేకపోతే యాడ్ చేసి సపరేట్ చేయడం కానీ మల్టిప్లికేట్ చేసి డివైడ్ చేయడం కానీ చేయాలి. యాడ్ చేసి సపరేట్ చేసి ఈ ఫార్ములా రాదు కాబట్టి మల్టిప్లికేట్ చేసి డివైడ్ చేస్తున్నాను. నేను ఏం చేస్తాను? ఎక్స్ని మల్టిప్లికేట్ చేశాను, డివైడ్ చేశాను. ఫర్దర్ స్టెప్లో లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై ఈ ఎక్స్ని ఇక్కడ ఇచ్చాను, b పవర్ xని x ప్లేస్కి తీసుకెళ్ళాను. ఎక్స్ ఇంటూ న్యూమరేటర్లో ఉండే ఎక్స్ అలాగే ఉంటుంది, డినామినేటర్ని టర్మ్స్ని ఇంటర్చేంజ్ చేశాను కాబట్టి b పవర్ x మైనస్ 1 అని రాయొచ్చు. ఇప్పుడు సపరేట్గా రెండు ఫంక్షన్స్ ఉన్నాయి కదా, లిమిట్స్ అప్లై చేయండి టూ ఫంక్షన్స్కి. లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 a పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 x బై b పవర్ x మైనస్ 1. ఇదే ఇలాగే ఉంది కాబట్టి ఇది రెసిప్రోకల్ అయి ఉంది. దీని వాల్యూ ఏమవుద్ది? లాగ్, ఫస్ట్ దాని వాల్యూ లాగ్ ఏ బేసి, దీని వాల్యూ 1 బై అని రాసుకోవచ్చు. లాగ్ ఏ బేసి